ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని కిరణ్ బాబుతో కలిసి కాపురం చేస్తానని ఒప్పుకో. లేదంటే నీ తండ్రిలాగే ఈ తల్లిని కూడా శవంగా చూస్తావు. మాట్లాడవే, సమాధానం చెప్పు. కుదరదమ్మా, నా మాటని నేను మార్చుకోలేను. అమ్మా, తండ్రి దూరమై 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే కూతురు మీద చెయ్యి చేసుకుని తప్పు చేశావమ్మా. చూడండి కిరణ్ గారు, కోర్టు అనేది నమ్మకాల మీద నడవదండి. అదొక ప్రాక్టికల్ ప్రపంచం. అందుకే మీ దగ్గర సాక్ష్యాలు లేకపోతే మీరు ఎంత నిజాయితీపరులైనా అక్కడ నేరస్తులుగానే మిగిలిపోతారు. కిరణ్ ఏ తప్పు చేయలేదని, ఇదంతా నిషా ఆడుతున్న డ్రామా అని మీకు కూడా తెలుసు కదా లాయర్ గారు. తెలిసినా ఉపయోగం లేదు సంజయ్ గారు. నేను చెప్పినట్టు కోర్టులో సాక్ష్యాలతో తప్ప మాటలతో ఏదీ సాధించలేం. నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది అని ఎప్పుడైతే కిరణ్ గారు కోర్టులో ఒప్పుకున్నారో అప్పుడే ఈ కేసులో కాన్ఫ్లిక్ట్ ఎక్స్లేట్ అయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆ నిషా నోరు మూయించడం ఎలా? ఆ నిషా నోరు మూయించాలంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం, DNA టెస్ట్. కానీ కిరణ్ గారు దానికి ఒప్పుకోవట్లేదు. అలా ఒప్పుకోనంత వరకు నిషా కడుపులో ఉన్న బిడ్డ కిరణ్దే అని లోకం నమ్ముతుంది. కోర్టు కూడా అదే ఫిక్స్ అవుతుంది. అలా జరిగినప్పుడు కిరణ్ గారికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీరు చెప్పినట్టు నాకు శిక్ష పడుతుందా? పడినివ్వండి. ఊరు తీస్తారా? తీనివ్వండి. నేను అన్నిటికీ సిద్ధమే. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను గాని చేయని నేరానికి భయపడడం లేదు. కిరణ్ నువ్వు ఆవేశపడకు. లేదన్నయ్య, నిజం చెప్పినప్పుడు నమ్మని ఈ లోకం ముందు నిరూపించుకోవడానికి నేనే నేరస్తుణ్ణి కాదు. అయినా నా తలరాత ఇలా ఉన్నప్పుడు ఆ చట్టం ఇచ్చే తీర్పు గురించి నేనెందుకు భయపడాలి? అరే కిరణ్, రే కిరణ్, ఆవేశం సమస్యకి పరిష్కారం కాదురా, అది వినాశనానికి దారితీస్తుంది. ఆల్రెడీ వినాశనం జరిగిందన్నయ్య. ఇంకా నన్ను ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు కిరణ్. ఒక పక్క భర్త చనిపోయి మరో పక్క కూతురి జీవితం నాశనం అయిపోయి నరకం అనుభవిస్తున్న రాధత్తయ్య మానసిక స్థితి గురించి ఆలోచించు. తన భర్త ఆత్మశాంతి కోసం నిన్ను ఉషని కలపాలని రాధత్తయ్య ఆరాటపడుతుంటే ఉష మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది.
పైకి ఉష నిన్ను ద్వేషిస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల నీకోసం కుమిలిపోతుందిరా. రేపు కోర్టులో నీకు శిక్ష పడుతుందన్న భయం కంటే నువ్వు ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నావన్న ఆవేదనతోనే ఉష ఇలా ప్రవర్తిస్తుందేమని నా అనుమానం. అంటే ఉష కావాలని ఇదంతా చేస్తుందంటావా? ఏమో తెలీదురా, కానీ ఉష మనసుని మనం ఎప్పటికీ కనిపెట్టలేం. ఆకాశం కిందకి దిగొచ్చినా సరే తను నమ్ముకున్న ధర్మాన్ని వదిలిపెట్టని వ్యక్తిత్వం ఉషది. భర్త పరువు కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టే మనస్తత్వం తనది. ఇప్పుడు నువ్వు నిలబడాల్సింది నీ ఆవేశం మీద కాదు కిరణ్, ఉష నీ మీద చూపిస్తున్న ఆ అచంచలమైన నమ్మకం పైన. ఒక్కసారి ఆలోచించు. చెప్పు ఉషా, నీ మౌనంతో ఇంకెంతకాలం అందరినీ ఇలా శిక్షిస్తావో చెప్పు. నీ గురించి అన్ని విషయాలు తెలిసాయి. నువ్వు మీ మామయ్య గారి మాటలను కూడా తిరస్కరించడం, కన్నతల్లి కోరికను కాదనడం, ఎవ్వరినీ లెక్క చేయకుండా మొండితనం ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది ఆ నిషాకి కాదు, నీకనిపిస్తుంది. అవునే, ఆ దేవుడు నీ మనసుకి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. అందుకే నీలో ఉండే మా పాత ఉష మాకు కనిపించడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు, వదిలే. తెలియదు కాబట్టి అడుగుతున్నాను ఉషా, నీ పరిస్థితి ఏంటో నాతో కూడా చెప్పకూడదా? అయిన వాళ్ళతో చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. నీ స్నేహితురాలిగా అడుగుతున్నాను, అసలు విషయమేంటో దాచకుండా నాకైనా చెప్పు. ఉషా, చనిపోయిన మీ నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు మరేదో పెద్ద సమస్యలో చిక్కుకొని ఎవరికీ చెప్పుకోలేక ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు కదూ? అవును, నువ్వు చెప్పింది నిజం. నేను వింతగానే ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే అలా ప్రవర్తించకపోతే నేను నా సర్వస్వాన్ని కోల్పోతాను సుప్రియ. అంటే నీ కుటుంబం కంటే ఎక్కువైంది నీకింక ఏముంది ఉషా? నీ మౌనం వాళ్ళని చంపేస్తుంటే నువ్వు ఎవరిని కాపాడాలి అనుకుంటున్నావు? అడవికి నిప్పంటుకున్నప్పుడు చెట్టు తాను కాలిపోతూ కూడా పక్షులకి గూడు ఇవ్వాలని చూస్తుంది సుప్రియ. ఇప్పుడు నేను కూడా అలాగే భరిస్తున్నాను. అది నా కోసం కాదు, నా ప్రాణం కంటే ప్రాణంగా భావించే వాళ్ల కోసం. దీపం ఆరిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ చేతులు అడ్డం పెట్టాలి. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. ఒకవేళ నా చేతులు కాలిపోయినా సరే ఆ వెలుగు మాత్రం ఆరిపోకూడదు. అసలేం జరిగిందే? ఇంతకు మించి నేనేం చెప్పలేను, నన్ను ఇబ్బంది పెట్టకు. నా ప్రవర్తన నీకు విచిత్రంగా అనిపించొచ్చు, నా మాటలు నీకు వింతగా వినిపించొచ్చు, ఈ లోకానికి నేను మొండిదాన్లా కనిపించొచ్చు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నేను అనుభవిస్తున్న నరకం
నాకు మాత్రమే తెలుసు. నేను పడుతున్న ఈ బాధ, నేను మోస్తున్న ఈ భారం ఎవరికీ అర్థం కావు, అర్థం చేసుకోలేరు కూడా. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. ఆ నిషా నోరు మూయించాలంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం, DNA టెస్ట్. నిషా కడుపులో ఉన్న బిడ్డ కిరణ్దే అని లోకం నమ్ముతుంది. కోర్టు కూడా అదే ఫిక్స్ అవుతుంది. అలా జరిగినప్పుడు కిరణ్ గారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఇన్ని రోజులు నాతో నీ ఇష్టం అన్న మీరు ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారా? నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని మళ్ళీ జీవిత భాగస్వామిగా అంగీకరించమంటున్నారు. లోకమంతా నన్ను దోషిగా చూస్తున్నప్పుడు, కట్టుకున్న భార్య ప్రత్యర్థిగా ప్రకటిస్తున్నప్పుడు అబద్ధం చెప్పి ఆ నింద నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారందరూ. తప్పు చేయడం మానవ సహజం కావచ్చు, కానీ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడటం మాత్రం ఆత్మవంచనే అవుతుంది. అందుకే ఆ పని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. ధర్మం వైపు నిలబడ్డం అంటే పూలదారిలో నడవడం కాదు, నిప్పుల మీద నడవడం అని ఇప్పుడే అర్థమవుతుంది. నా భార్య ఉష ఈరోజు నన్ను ద్వేషిస్తుంది అంటే అది తనలోని కఠినత్వం కాదు, నేను చేసిన గాయానికి తను చూపిస్తున్న ప్రతిస్పందన. ఒకరోజు నేను చేసిన పొరపాటు ఈరోజు నా జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చేసింది. తప్పు చేయడం ఎంత సులభమో దాన్ని సరిదిద్దుకోవడం అంత కష్టమని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే అబద్ధపు సాక్ష్యాలతో గెలవాలని నేను అనుకోవడం లేదు. నేను ఓడిపోయినా సరే నిజం వైపు నిలబడాలి. ఈ యుద్ధంలో ఇక నన్ను కాపాడగలిగింది నువ్వు మాత్రమే. సాక్ష్యాలు మాట్లాడలేని చోట నువ్వే సత్యాన్ని పలకాలి.
నేను చనిపోయిన తర్వాత నీ కడుపున పుడతాను అన్నాను. ఇప్పుడు నేను నీకు బిడ్డగా పుట్టాలంటే అదంతా నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా. అప్పుడు నేను మళ్ళీ నీ బిడ్డగా నీ ఒడిలోకి వస్తాను. ఇదే నా ఆఖరి కోరిక. తీరుస్తావు కదూ? మాటివ్వమ్మా. మీ నాన్న ఆత్మకు శాంతి కలగాలని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలనే తపన మాత్రమే. అది అర్థం చేసుకుని నువ్వు మళ్ళీ కిరణ్తో కలిసి బతకాలమ్మా. ఉషా, నీ మీద పడ్డ ఈ నిందలన్నీ మబ్బుల్లా విడిపోయే రోజు వస్తుందమ్మా. అప్పటిదాకా ఈ తల్లిని క్షమిస్తావా? నువ్వు పుట్టినప్పుడు నీ మొహంలో ఒక వెలుగుండేది, కానీ ఇప్పుడు ఆ వెలుగు వెనుక ఎన్నో బాధలున్నాయి. న్యాయం కోసం పోరాడే వాళ్ళకి లోకం తోడుంటుంది, కానీ ధర్మం కోసం నిందలు మోసే వాళ్ళకి దేవుడు మాత్రమే తోడుంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు అది అనిపిస్తోంది ఉషా. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. మీ నాన్న కోరుకున్నట్టే నువ్వు కిరణ్ బాబుతో కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నాను ఉషా. మీ నాన్న కోరికే నా కోరిక తల్లి. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా నీ కష్టాన్ని చూడలేక నిన్ను చాలా బాధ పెట్టాను ఉషా. నా మీద కోపం రావట్లేదా? తల్లి మీద బిడ్డకి ఎప్పుడైనా కోపం వస్తుందా అమ్మా? అది కాదు ఉషా. నాకు తెలుసమ్మా, నువ్వు నా పైన చూపిస్తున్నది అధికారం కాదు, నీ ఆవేదన. నాకు అన్యాయం జరుగుతుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ ధర్మం కోసం పోరాడేటప్పుడు గాయాలవ్వటం సహజమని నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను అర్థం చేసుకోలేకపోయినా ఈ కన్న తల్లిని క్షమించుషా. చూడమ్మా, నా మనసులో నీ మీద ఏమాత్రం కోపం లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నీ మనసుని పాడు చేసుకోకు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. పిన్ని, 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 ఎక్కడికి వెళ్ళుంటారు? అత్తయ్య, ఏమైందమ్మా? పొద్దున్నుంచి పిన్ని కనిపించడం లేదత్తయ్య. మీరేమైనా చూసారా? అవునా, ఇల్లంతా చూసావా? వెతికానత్తయ్య, ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైంది కిరణ్మయ్యి, ఎందుకంత కంగారు పడుతున్నారు? రాధవదిన ఇంట్లో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. అవునా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమండి, నాకు కొంచెం కంగారుగా ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారో అర్థం కావడం లేదు. నాకేదో భయంగా ఉంది మావయ్య. రాత పిన్ని 2 రోజుల నుంచి చాలా ఆందోళన పడుతుంది.
అటు చనిపోయిన భర్త గురించి ఇటు ఉష కాపురం గురించి బాగా ఆలోచిస్తూ కంగారు పడుతుంది. తనని అలా చూసిన ప్రతిసారి ఏమవుతుందో ఏం చేసుకుంటుందో అని కంగారు పడుతూనే ఉన్నాను. అమ్మా హారిక, నువ్వు వెంటనే ఉషకు ఫోన్ చేసి చూడు. తనకేమో తెలుసుండొచ్చేమో. అలాగే మామయ్య. ఎక్స్క్యూజ్ మీ. చెప్పక్క. ఉషా, రాధపిండి నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అమ్మనా? అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇంట్లో లేదా? ఇంట్లో లేదు ఉషా. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అత్తయ్యకి మావయ్యకి కూడా చెప్పలేదంట. సరే అక్క, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఉషా, నేను చెప్పేది విను. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నా కళ్ళల్లో నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది. లేదు, ఆ కళ్ళల్లో నాకు నా తండ్రి చావుకు కారణమైన పాపం మాత్రమే కనిపిస్తుంది. కోర్టు నుండి నోటీస్ వచ్చింది అత్తయ్య. ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూడమ్మా.